నమస్కారం గడ్డ సమ్మయ్య గారు. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాం సార్. నా పేరు రఘునందన్ సార్. నేను మిమ్మల్ని దాదాపుగా 36 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. నేను సర్వీస్లో ఉన్నప్పటి నుంచి సార్. మీకు పద్మశ్రీ పురస్కారం రావడం మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాము. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మీరు చిందు యక్షగాన పితామహులు వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ కాబట్టి మీరు చిందు యక్షగానాన్ని దిగ్దిగంతాలకు అంతర్జాతీయంగా వ్యాప్తింప చేయడానికి మీరు కంకణబద్ధలే. మీరు ఎన్నో కంకణాలు మంచి పిల్లలను తయారు చేసి మంచి మంచి వాళ్ళని కూడా మీరు ఎంతో కృషి చేశారు. ఇందులో మిమ్మల్ని మీ కృషిని గుర్తించింది భారత ప్రభుత్వం. మీకు శుభాకాంక్షలు, అభినందనలు, నమస్కారాలు. థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ సార్. మీ ఆవిడ మా భార్య ఇద్దరు పార్వతీ పరమేశ్వరు లాగా. నమస్కారం అమ్మా. నమస్కారం సార్. బాగున్నారమ్మా? మీ కళా పరిచయం గురించి చెప్పండి. మీరు మీ గురువు గారు ఎవరు? మీరు అంటే నేను 12 సంవత్సరాల వయసు నుండే మా తండ్రి వద్దనే తప్పటడుగు వేస్తున్న రోజుల్లోనే మా తండ్రి ప్రదర్శన వేస్తుంటే మా నాయనతో పోయి నిలబడి స్టేజ్ మీద బాలకృష్ణుని వేషము వేసుకుంటూ మా నాయనతో పాటుగానే అప్పుడే బాలకృష్ణుని వేషం 12 సంవత్సరాల వయసు నుంచి నేను యక్షగాన ప్రదర్శనలోన వేసినటువంటి వాడిని. ఆ తర్వాత 15 సంవత్సరాల వయసు రాగానే బాలపాత్రలు, సిరియాలుడని, ఆ తర్వాత లోహితాస్యుడు, ప్రహ్లాదుడు ఇటువంటి ప్రదర్శనలు నిర్వహించేది నేను. రామాయణం కానీ, మహాభారతం కానీ, భాగవతం కానీ, శివపురాణాలలో ఇటువంటి యొక్క యక్షగానాలలో నేను ముఖ్యంగా యువరాజుగా నటించాను. ఇప్పుడు హిలన్ పాత్రగా చేస్తున్నాను ఇప్పటికి కూడా. మీ వయసు ఎంత మాస్టర్? అది 62 ఉన్నానండి. 62 సంవత్సరాలు. అంటే మీరు ఇందులో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు అంటే ఈ కళారూపంలో? పుట్టుకతోని వంశపర్యం మీ నాన్నగారి పేరేంటి? రామస్వామి చెండికాంబ మా తల్లి. చెండికాంబ గారు. వారికి నా నమస్కారం. మీ తాతగారి పేరేంటి? కొండయ్య గడ్డం కొండయ్య గారు. కొండయ్య గారి కుమారుడు రామస్వామి కుమారుణ్ణి నేను. నాకు 3 కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు సోమరాజు, రెండో కొడుకు హిమగిరి, మూడవ కొడుకు మురళీకృష్ణ, పెద్ద కొడుకు ఏమో కళారంగాన్ని నమ్ముకున్నాడు. ఇక వీరు ఇక 2 కొడుకులు ఆవులివలో ఏదైనా పనులు చూసుకుంటూ జీవనోపాధి గడుపుతాను. బాగా చదివించారేమో. ఇప్పటికీ నేను ఈ ప్రదర్శనలు వేయబట్టి ఇక అంటే 5 దశాబ్దాలుగా చేస్తున్నాను. 5 దశాబ్దాలు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకున్నాం. ఇక మనం ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల మీద 1985లోన నాకు తెలుగు విజ్ఞాన పీఠాన్ని నన్ను గుర్తించి ఆచార్య తుమ్మాటి దోనప్ప గారు ప్రప్రథమంగా నాకు సత్కారం చేసేది. అదే కాకుండా మళ్ళీ తెలుగు విశ్వవిద్యాలయం నుండి అప్పుడు పేరువారం జగన్నాథం వీసీ గారు ఉండే, వారి ఆధ్వర్యంలోనే ప్రతిభ పురస్కారం తెలుగు యూనివర్సిటీ ఇచ్చింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారితో హంస అవార్డు తీసుకున్నాను. అది ఈ తర్వాత బెస్ట్ అవార్డు కేసీఆర్ గారితో తీసుకున్నాను. ఇప్పుడు మనం వేసినటువంటి ప్రదర్శనలకు గాను గుర్తించి ఈ యొక్క గ్రామీణ పల్లె ప్రాంతాలలో ఉండబడినటువంటి జనాన్ని ఆకర్షించే విధంగా ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు 1990 నుంచి స్టార్ట్ చేశాను. జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ నుండి, అదేవిధంగా మన సాంస్కృతిక శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు, అప్పుడు ఉమామహేశ్వర్ డైరెక్టర్ గారు ఉండే, అప్పటి నుండి మొదలుకుంటే ఇప్పటి వరకు అనేక ప్రదర్శనలు, మొత్తం 19,000 ప్రదర్శనలు ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు 19,000 వేశాను. ఆ 19,000లో మద్యపాన నిషేధము, కుటుంబ నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత, డెంగ్యూ వ్యాధి, చికెన్ గున్యా, మలేరియా, డయేరియా, క్షయవ్యాధి. మీరు ఏమేం పాత్రలు వేశారు? ఏ నాటకాలు వేశారు? నేను వేసేది మహాభారతంలోనే. మాకు ఇప్పుడు వల్లి అర్జున ఉంది, బబ్రువాహన, కీచకవధ, ఇటువంటి అన్ని భారతానికి సంబంధించినవి ఎక్కువ వేస్తుంటాను. ఏం పాత్రలు వేస్తారు? నేను మగ పాత్రలు వేస్తానండి. అంటే ఏంటి మగ పాత్ర? భీముడా, అర్జునుడా? కీచకుడు, రావణాసురుడు. ఈ పౌరాణిక నాటకానికి చిందు యక్షగానానికి ఏమైనా పోలిక ఉందా అండి? అట్లా శ్లోకాలు, పద్యాలు వాళ్ళు కూడా ఉంటాయండి. వాళ్ళు ఈ పౌరాణిక ఇందులో కూడా పద్యాలు ఉంటాయి కదా సార్, యక్షగానంలో కూడా. అంటే అవి ఒకటేనా లేదా వేరే ఉంటాయా? వేరే ఉంటాయి.
ఓకే. దానికి దీనికి పోల్చుకొని ఉంటాయి దగ్గరది. మొత్తం ఈ కథలు ఎవరు రాశారు, ఎవరు మీరు కంఠస్థం ఎట్లా చేస్తారు? అంటే ఇది ప్రింటింగ్ పుస్తకాలు ఉన్నాయండి. ఆ పుస్తకాలను బట్టి మేము నేర్చుకొని, మా తాతలు నేర్చుకున్నారు, మా తాతల కానించి తండ్రుల కానించి మేము నేర్చుకున్నాం. అంటే ఈ రాగము, లక్షణము ఇవన్నీ కూడా తాళమేళాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఎలా వస్తాయి ఇవన్నీ మీకు? అదే ఇక మా పెద్దలు అప్పటి నుంచి ఎట్లా చేసినారో మేము కూడా అదే వృత్తిపరంగా చేసుకుంటూ వస్తున్నాం. కొన్ని సంవత్సరాల క్రితం చిందు యక్షగానం ఎలా ఉంది, ఇప్పుడు మోడర్న్ జనరేషన్ లో ఎలా ఉంది, దానికి దీనికి పోలిక చెప్పండి. అంటే కొన్ని సంవత్సరాల క్రితంలో ఒకప్పుడు డీజిల్ పట్టుకొని ఆడినరు, ఆ తర్వాత ఒకప్పుడు పెట్రోమెక్స్ లైట్లు అయినాయి, ఆ తర్వాత ఎలక్ట్రికల్ అయింది, ఇప్పుడు ఎలక్ట్రీషియన్తోనే ఎక్కువ నడవడం జరుగుతుంది. ఓకే. అది అయితే ఇప్పుడు ఉండే యూత్కు మీరు ఈ చిందు యక్షగానం ఇంకా పరిడవిల్లాలంటే, ఇప్పుడు దీనికి కారణంగా ఏంటంటే గ్రామాలలో ఆదరణ తగ్గుతుంది కాబట్టి రోజులను బట్టి కాలానుగుణంగా కొన్ని మార్చుకుంటూ డైలాగులు, మంచి సినీ డైలాగులు అవి ఒకటి అందుకొని అలా కూర్పుకొని ఇంకా జనము మెచ్చుకునే విధంగా మా కళను బ్రతికించే విధంగా మాకు అర్జనసులతోని హక్కుభుక్తం ఉంటుంది, మాదిగోళ్ళతోని వాళ్ళ ద్వారాగానే మాకు జీవనోపాధి గడుపుతుంది. మేము చింత చెట్ల నీడల కింద కానీ, బొడ్రాయిల వద్ద, కూడలి వీధుల వద్ద, దేశముఖుల గడీల ముందు, కూడలి వీధుల వద్ద, బొడ్రాయిల వద్ద, రచ్చబండల వద్ద ఎక్కువ మా ప్రదర్శనలు. చిందు యక్షగానాన్ని ఫ్యూచర్ జనరేషను ఇంకా దీన్ని బ్రతకాలి అంటే మీరేమైనా సూచనలు చేస్తారా? మేము చేద్దాం అనుకుంటున్నాం, కానీ మాకు ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయం ఏమీ లేదు. ఏదన్నా ప్రదర్శనలు ఇస్తేనే ఆ ప్రదర్శనలకు సరైన పారితోషికమే మాకు వస్తలేదు. ప్రభుత్వ కార్యక్రమాలలో మా పిల్లలు కూడా ఎందుకులే అన్నట్టుగా వాళ్ళు కూడా అది చేస్తారు. ఎవరో ఒక్కరినన్నా ఉంచాలనే నా పెద్ద కొడుకును కళారంగంలో ఉంచుకున్నా. ఆ కళ బతికించాలి, కొంతమందికి శిక్షణ ఇవ్వాలి, వాళ్లకు శిక్షణ ఇచ్చుకుంటూ ఉంటే వాళ్ళు కూడా ఈ కళను బ్రతికిస్తారని కూడా నేను తోడ్పాటుగా వాళ్ళకు ఉంటున్నానే. కానీ ప్రభుత్వం ఆదరించి మాకు ఇంతో అంతో ఇస్తే వాళ్ళకి శిక్షణలు చెప్పవలసి వస్తుంది. ప్రజలు ఆదరిస్తున్నారా? ప్రజలు ఆదరిస్తున్నారు. మాకు గ్రామాలలో వాళ్ళకు మాదిగా వాళ్ళని అడుక్కుంటాం కదా మేము, దానివల్ల మీకు పద్మశ్రీ బిరుదు వచ్చింది కదా. అవునండి. భారత ప్రభుత్వము ఈ చిందు యక్షగానాన్ని గుర్తించి ప్రదర్శనలు ఇవ్వాలంటే ఏం చేయాలి, సూచనలు ఇవ్వండి. ప్రదర్శనలు ఇవ్వాలంటే మాకు ప్రభుత్వం నుంచి కొంత మాకు ఆర్థిక సహాయాలు అందజేస్తుంటే మేము ప్రభుత్వ ప్రదర్శనలు ఇవ్వగలుగుతాము, ఈ కళను బ్రతికించగలుగుతాం. శిక్షణ విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? శిక్షణ విషయంలో అంటే దాని మాకు ఒక చిందు కళాకారులకు ఒక అకాడమీ ఏర్పాటు చేయాలి. ఆ అకాడమీలో మాకు వచ్చేటువంటి నిధులతోనే మేము మా పిల్లలకు శిక్షణ ఇచ్చుకోగలుగుతాం. శిక్షణ ఇవ్వడానికి మీ దగ్గర తర్ఫీదు ఇవ్వడానికి గురువులు ఉన్నారా? మా తల్లిదండ్రులతోనే నేర్చుకున్నటువంటి మేము గురువులను పెట్టుకోము. ఆ గురువులను పెట్టి మేము నేర్పించుకోవాలంటే ఏమవుతుంది? కాదు, మా నుంచి కాదు. ఆ గురువుకు పైసలు డబ్బులు కావాలి. ఈ పిల్లలకు మన పిల్లలు మనకు నేర్చుకుంటూనే ఉంటున్నాం. కానీ నేను ఆడుతుంటే నా కొడుకు చూస్తూనే ఉన్నాడు, వాళ్ళకే నేర్పుతున్నాం. అంటే దాన్ని కొంచెం మెరుగుపరచాలి, తర్వాత మంచి ఇంకా దానిలో స్కిల్స్ జొప్పియాలని నేను అంటే ఏమంటారు మీరు? దానికి కూడా మాకు ప్రత్యేకమైనటువంటి ఒక నిధులు ఏర్పాటు చేసి మా వేష ఆభరణాల గురించి అయినా కానీ మాకు కొంత ఖర్చు ప్రభుత్వం మాకు ఇస్తే, ఇప్పుడు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఉంది, ఆ డిపార్ట్మెంట్ నుంచి మాకు ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటే మేము కొన్ని మెరుగైనటువంటి భూషణాలు కూడా తయారు చేసుకుంటాం. మేమే తయారు చేసుకుంటాం. చెక్క కిరీటాలు, పొనిక కర్రతోని కిరీటాలు ధరించుకొని ఆ కిరీటాలకు కలర్ వేసుకొని మేమే చేస్తాం. కిరీటాలు కూడా మేకప్ కూడా మేమే చేసుకుంటాం. వాయిద్యం కూడా మా వాళ్ళే, పురుషులే స్త్రీ పాత్రలు ధరిస్తారు. ఇందులో సంగీతం, ఆంగికం, సాహిత్యము, తాళము ఇవన్నీ ఉంటాయి కదా. అవును. ఇవన్నీ ఎవరికి వాళ్ళు ఇప్పుడు దానిలో కొంచెం పర్టికులర్గా స్కిల్గా నేర్పించాలని నేను మీకు విన్నవించుకుంటున్నాను. ఇది ఇంకొక 50-100 సంవత్సరాలు బ్రతకాలంటే మీలాంటి వారు కంకణం కట్టుకొని కొంచెం ఇంకా మంచి సైంటిఫిక్గా నేర్పించాలని ఇంకా నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా ఇటువంటి ప్రభుత్వం మమ్మల్ని ఆదరిస్తే ఆ యొక్క శిక్షణలో చెప్పుకుంటూ ఇటువంటి ఇంకా మెరుగైనటువంటి వాటి కూడా మేము ముందు ఉంచుతాం పిల్లలతో. మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మన చిందు యక్షగానం ఉందా, ఓన్లీ తెలంగాణలోనే ఉంది? ఈ తెలంగాణలోనే అన్ని జిల్లాలలో మా చిందు కళాకారులు ఉంటారు. ఎంతమంది ఉంటారు అందాజా? ఇప్పటిగా అంటే ఇంతకుముందు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ 127 బృందాలను ఎంపిక చేసింది. ఇంకా కొంతమందిని ఎంపిక చేయని వాళ్ళు ఉన్నారు. ఆ 127 బృందాలు అంటే ఒక 50,000 మంది ఉంటారా? మొత్తం 1,00,000 మంది ఉంటారా? 60-70 ఉంటారు. 60-70 మంది ఉంటారు జనాభా అన్ని కలిపి మొత్తం. మీకు ప్రభుత్వం ఏమైనా
ఇవి హెల్ప్ చేయడానికి, సహాయం చేయడానికి ఏమైనా ఇస్తున్నారా మీకు? ఉండడానికి ఇండ్లే మొన్నటిదాకా మాకు లేవు. ఇప్పుడు జర ఇల్లు కట్టుకొని స్థిరపడి అక్కడక్కడ ఉన్నాం. కానీ ఈ అంతకుముందు మాదిగల్లో ఇళ్ళనే ఉండేది, వాళ్ళ చూరు నీడల్నే బ్రతికేది మేము. కానీ మాకు లేని పరిస్థితి, పేదరికంలో మగ్గుతున్నాం మేము. మా పరిస్థితి చూస్తే ఇక కాలే కడుపుల మహారాజులం, రంగస్థలం పైనే రారాజులం, నిజ జీవితంలో మాత్రం దుర్భరులం. అయితే రాజులు, తెల్లారితే బికారులు. మన రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఎక్కడెక్కడ మీరు ప్రోగ్రాంలు ఇచ్చారు? మధ్యప్రదేశ్ ఇచ్చాను మా బృందంతో, 12 మంది కళాకారులతో. మధ్యప్రదేశ్, బిలాయి, ఒరిస్సా, తంజావూరు, కర్ణాటక, హంపి, హర్యానా, ఇక్కడ ఇటువంటి ఢిల్లీ, ఇది చెన్నై. అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది కదా, మరి ఎవరైనా మరి ఎట్లా దాన్ని మరి అర్థం చేసుకుంటారా అక్కడ వాళ్ళు ఏ రకంగా చేసుకుంటారో మనకు తెలియదు. కానీ మీరేమన్నా అక్కడ ఎవరైనా తర్జుమా చేసేవాడిని ఎవరైనా పెట్టారా? వాళ్ళు పంపిస్తారు కదా, డిపార్ట్మెంట్ ఉంది కదా. ఇప్పుడు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఉంది. ఇప్పుడు మనకు హర్యానా ప్రోగ్రామ్స్ అక్కడ పెట్టారు, అయితే ఢిల్లీ దగ్గర. హర్యానాలో అక్కడ ఒక 15 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించినాము. అక్కడ మహోత్సవాలు, అది పెద్ద జాతీయ స్థాయిలో ఏర్పాటు చేశారు. అక్కడికి డిపార్ట్మెంట్ వాళ్ళే వచ్చారు, వాళ్ళే మాకు సహకరిస్తారు. మా భాష రాకున్నా కానీ వాళ్ళు ఊడు చెప్పడం. అక్కడ మధ్యప్రదేశ్ పోయినాను, తెలుగు యూనివర్సిటీ నుంచి, షోలాపూర్, హర్యానా. మీరు ఒక సీనియర్ కళాకారులు కదా, పద్మశ్రీ గుర్తింపు భారత ప్రభుత్వం ఇచ్చింది కదా, ఇప్పుడు ఉండే యూత్కి ఇప్పుడు మీ సలహా ఏమిస్తారు? నేర్చుకోవాలంటున్నాం కానీ పిల్లలు నేర్చుకునే పరిస్థితులు లేదండి. అంతే. నేర్చుకోవాలి అంటే మీరు చెప్పండి, సూచన ఇవ్వండి. సూచనలేంది ఇక మేము ఇస్తాము, ఇప్పటికైనా ఇస్తాం. మా పిల్లలకు కొంతమందికి నేర్పిస్తున్నాము, వాళ్ళు వేస్తేనే బాగుంటుంది. కళ బ్రతికుంటేనే ముందు భావితరాలకు బ్రతికి ఉండేటట్టు చేయాలి. దీని మీద కూడా ఒకటి ప్రభుత్వం నుంచి ఒక డాక్యుమెంట్, మొత్తం యక్షగానం మీద డాక్యుమెంటే తీయాలి, చిందోల మీద. ఓకే, అదే కోరుకుంటున్నా. మీరెవరైనా బీద కళాకారులకు మీ వంతు సహాయంగా ఏమైనా బీద పిల్లలకు నేర్పించారా? పేదవాళ్ళు ఎవరు ఇక అంత మా వాళ్ళేనా, ఇది అందులో పేదోళ్ళు వాళ్ళు వీళ్ళు అనేది కాదు. ఎవరి తండ్రి వాళ్ళకే చెప్పుకుంటుండు విద్య. మాతో పాటుగా ఉన్నప్పుడు మేము 12 మంది కళాకారులు, మా 12 మంది బృందము, మా ఒకలంగా సంస్థ ఉందా మీకు? ఉన్నది, చిందు యక్షగాన కళాకారుల సంఘం ఉన్నది. ఓకే, అట్లా మీ సంఘం ద్వారా మనకు డిపార్ట్మెంట్ తరఫున కూడా కొన్ని పర్దాలు ఇచ్చారు. తర్వాత అప్పుడు కేవీ రమణాచారి గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు సీనియర్ సెట్టింగ్లు, మైకులు ఇవన్నీ కూడా ఇచ్చిండ్రు, కొంత సహకరించారు. వాటితో కూడా మేము చేసి. సో మీరు మా ఛానల్ గురించి మీ అభిప్రాయం చెప్పండి. మీరు ఇంత మంచి ఈ యొక్క ప్రాచీన కళాకారులను ముందుకు తీసుకొచ్చినందుకు కూడా మీకు ధన్యవాదాలు. మా యొక్క ఇంటర్వ్యూని తీసుకోవడం చాలా సంతోషంగా. ఇంకేమైనా సూచనలు ఇస్తారా? అయ్యో ఏమున్నాయి, ఇచ్చేది ఏం లేదు సార్. మీ పార్వతీ పరమేశ్వర్లకు మరి ఒకసారి నమస్కారంలో. నమస్కారం సార్. అమ్మ, మిమ్మల్ని మీ ఆయనకు ఇంకా మంచి అవార్డు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు పద్మశ్రీ వచ్చినందుకు? మాకు అందరికి సంతోషం ఉంది సార్. మీకు పద్మశ్రీ వచ్చిందని తెలియగానే మీరు ఎంత సంతోషపడ్డారు చెప్పండి? సంతోషం అనిపించింది, బాగా సంతోషం అయింది కదా. మీకు ఎలా అనిపించింది? పద్మశ్రీ వచ్చిన రోజు కొంత దుఃఖం ఉన్నది, కొంత సంతోషం ఉన్నది. ఎందుకో అప్పుడు ఆమె హాస్పిటల్లో ఉన్నది, గుండె అంతుపడ్డది. అబ్బో, జాగ్రత్త. అదే ఆ రోజే ఆ పరిస్థితి ఏర్పడింది. ఆ రోజే అనౌన్స్ అయింది. అక్కడ ఏడ్చుకుంటూ ఉన్నాను. వెంటనే ఆ యొక్క టీవీలో మంచిగా ఇక టీవీలో ప్రసారం రాగానే సంతోషించాను. అక్కడ డాక్టరే స్వయంగా కేక్ కట్ చేసి షాల్వా కప్పాడు, అప్పటిదప్పుడు తీసుకు. ఇంకా మాచర్ల భిక్షపతి అని అదే మిలిటరీ డాక్టర్ గా పనిచేసిండు, అక్కడ మిలిటరీ పనిచేసినటువంటి మాచర్ల భిక్షపతి గారు, వారే రక్షించిండు, ఆయన బతికించిండు. ఆ రోజే ఈ అనౌన్స్ కాగానే వెంటనే కేక్ తీసుకొచ్చి అదే హాస్పిటల్లో ఆమె అక్కడ ఉండగానే తెల్లారే అందరూ వచ్చారు. ఏది మన ఈయన మన స్టేషన్ గన్పూర్ కడియం శ్రీహరి రేవంత్ రెడ్డి గారు, ఆనరబుల్ ముఖ్యమంత్రి గారు మీకు పద్మశ్రీ వచ్చేందుకు మిమ్మల్ని ఏమన్నారు? చాలా సంతోషపడ్డారు. మాకు కళాకారులలోన ఈ పద్మశ్రీలను ప్రత్యేకంగా ఒక స్టేజ్ ప్రోగ్రాం పెట్టి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఒక సభ ఏర్పాటు చేసి సన్మానం చేసి 25 లక్షలు అప్పటిదప్పుడే ఇచ్చేసి వాళ్ళు మాకు చెక్కులు అందజేసి 25 లక్షలు, నెలకు 25,000 రూపాయలు నాకు పింఛను కూడా రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేసిండు. కొంత భూమి కూడా 600 గజాలు ఇంతకు ముందు మొగులేకి ఇచ్చారు.
అదేవిధంగా మాకు కూడా ఇస్తానని కూడా వాగ్దానం చేశారు. అది ఇవ్వాలనే ఎదురు చూస్తున్నాం, ఎప్పుడు వస్తుందో అని. అదే ఇది సో మీకు ఇంకా మంచి పద్మభూషణ్ కూడా రావాలని మా ఛానల్ తరఫున మేము కోరుకుంటున్నాము. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ సార్. పద్మభూషణ్ పద్మవిభూషణ్ కూడా రావాలని కోరుకుంటున్నాము. మీ అందరి మీ ఆరోగ్యం ఇంకా బాగా కుదుటపడి అదే బాగుండి మన అక్కగారి ఆరోగ్యం కూడా బాగుండి మీరు ఇంకా మంచి పేరు ప్రఖ్యాతలు మన తెలంగాణ రాష్ట్రానికి తేవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీరు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. మీకు కూడా కళాభి వందనాలు సార్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనము పద్మశ్రీ చిందు యక్షగానం కళాకారులు సీనియర్ కళాకారులు అయినటువంటి చిందు సమ్మయ్య గారిని మనం ఇంటర్వ్యూ చేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నమస్కారములు. థ్యాంక్ యూ వెరీ మచ్.